ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. 26వ రోజు సీతాయనం. నిన్నటికి కంటిన్యూషన్ ఏంటో చూద్దామండి. నేను ఆమెకు నా కృతజ్ఞత తెలపాలి, నా ప్రేమ వ్యక్తీకరించాలి, శాశ్వతత్వం వరకు నేను ఆమెను సేవిస్తానని చెప్పాలి అనుకున్నాను. కానీ నా నోటి నుంచి మాటలు రాలేదు, అసలు ఏ శబ్దమూ రాలేదు. నా ప్రేమను స్వీకరిస్తున్నట్లుగా ఆమె తల ఊపి, నేను నీతో ఉన్నానని తెలుసుకోవడానికి నీవు ఈ శరీరాన్ని చూడనవసరం లేదు, ఈ జన్మకే కాదు ఎప్పటికీ. తరువాత పెద్ద నవ్వుతో ఆమె వెనుతిరిగి చిన్న చెట్ల గుంపులోకి నడిచి వెళ్ళింది. నేను అనుసరించడానికి ప్రయత్నించాను, కానీ కదలలేక ఆమెను చేరలేదు. కొన్ని నిమిషాల తర్వాత నేను ఆ చెట్ల దగ్గరికి నడిచి వెళ్ళాను, కానీ నాకు ఆమె కనబడలేదు. జరిగిన దానికి అయోమయానికి గురై కొన్ని నిమిషాలు అక్కడే నిలబడిపోయాను. తరువాత నెమ్మదిగా మందిరానికి తిరిగి వచ్చాను. సోమ నన్ను చూసి, మీనాక్షి, మాత శాల్వా నీకు ఎలా వచ్చింది అంది. నేను నది నుండి బయటకు వచ్చేసరికి పూర్తిగా తడిచిపోయి ఉండటం చూసి మాత తన శాల్వా నా చుట్టూ కప్పింది. నాకు జలుబు వస్తుందేమో అంది. ఆమె తన భుజాల నుంచి తీసి దాన్ని నా చుట్టూ తానే స్వయంగా కప్పింది. నాతో రా అంటూ సోమ నా చేయి పట్టుకొని మాత గదివైపు తీసుకువెళ్ళింది. ఈరోజు ఆమె కోసం నేను తీసిపెట్టిన శాల్వ ఇదే. మిగిలిన దుస్తులన్నీ ఉన్నాయి, కానీ అది కనిపించటం లేదు. నీవు ఈ గదిలోకి వచ్చి దానిని తీసుకోలేదని ఖచ్చితంగా చెప్పగలవా? సోమ, నేను ఆ విధంగా ఎప్పుడైనా చేస్తానా? నేను బాధపడుతూ అన్నాను. ఆమె ఆ విధంగా భావించినందుకు భయపడ్డాను. కానీ ఆమె ధరించిన దుస్తులు అవే. చూడు, ఆ దుస్తుల అంచులు తడిగా ఉన్నాయి. ఆమె నీటి అంచున నిలబడి ఉంది. ఆమె దుస్తులు ఇక్కడ గదిలో ఉంటే ఎలా తడుస్తాయి? నువ్వు ఈ షాల్వా ఇక్కడ పెట్టి ఉంటే అది మాత ఎలా వేసుకుంది? నాకు అర్థం కాలేదు. ముఖంలో నవ్వు కదలాడుతుండగా సోమ తల పంకించి నిదానంగా జవాబిచ్చింది. ఇప్పుడు నాకు తెలిసింది. నీ అనుభవం నిజమేనని నువ్వు తెలుసుకోవాలని మాత కోరుకుంది. నువ్వు ఆమెను నిజంగానే చూశావు. ఆమె నిన్ను ఆశీర్వదించడానికి వచ్చింది. ఈ షాల్వా నీకు ఆమె వచ్చిన సంకేతం. ఆ అనుభవం నా హృదయానికి శాంతిని, హాయిని ఇచ్చింది. కొన్ని వారాలు గడిచాయి. ఒకానొక రోజు నేను చాలా బలహీనంగా ఉండి మంచంపై నుంచి లేవలేకపోయాను. సోమ నన్ను చూడడానికి వచ్చింది. నా లోపల ఇంకా ఏమున్నాయో తెలుసుకుంటానన్నట్లు లోతుగా చూసింది. నీ కోరికలన్నీ తీరిపోయాయి అనుకుంటున్నాను అంది. నేను తల ఊపి నెమ్మదిగా, నాకు ఉన్న ఒకే ఒక్క ఆశ భవిష్యత్తులో కూడా ఆమె సేవను కొనసాగించటమే. నేను నిద్రలోకి జారిపోయాను. లేచేసరికి సోమ ఇంకా నా పక్కనే కూర్చొని ఉంది. సోమ నాకెంతో అందమైన కల వచ్చింది. మనం మళ్ళీ మిథుల్లో ఉన్నాము. నువ్వు, నేను మాతో అరణ్యంలోకి వెళ్ళాము. నీకు ఆ అరణ్యం జ్ఞాపకం ఉందా? నీరసంగా ఉన్న స్వరంతో అడిగాను. ఆమె అవును అంది. మళ్ళీ మనం ఆమెతో మిథుల్లో అడవిలో ఉన్నామని అనుకున్నాను. మీనాక్షి, మిథుల గురించి ఆలోచించకు. ఇప్పుడు నువ్వు అయోధ్యలో ఉన్నావు. ఇక్కడే మనం మాతకు సేవ చేయాలి, అయోధ్యలోనే. కానీ నేను అయోధ్యని ఎన్నడూ ఇంటిలాగా అనుకోలేదు. అనుకోవాలి మీనాక్షి, అనుకుంటావు. నువ్వు ఇక్కడే ఉంటావు. నా గొంతు ఆగిపోయింది, మాట్లాడే శక్తి లేనట్లు. సోమ కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి తరువాత జవాబు చెప్పింది. ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను. నాకు మాట్లాడేటంత ఓపిక లేక సోమ వైపు చూశాను. ఆమె ఎంతో ప్రియమైన స్నేహితురాలు. నిజానికి స్నేహితురాలి కంటే ఎక్కువే. ఆమె సమక్షంలో నేను మాత దగ్గర ఉన్నట్లు, ఆమె ద్వారా మాత నాతో మాట్లాడుతున్నట్లు భావిస్తా. నేను శక్తి కూడా తీసుకొని ఆ రోజు ఉదయం ఆమె నది వద్దకు ఎందుకు వచ్చిందని అడిగాను. సోమ దూరంగా చూస్తున్నట్లు తల పట్టుకొని ప్రేమతో, ఆమె అంటే అదే, స్వయంగా ప్రేమయే. ఆ ప్రేమ అందరికీ పైకి, సకల జీవరాశి పైకి విస్తరిస్తుంది. మనందరము ఆమె పిల్లలమే కనుక ఆమె ఏ తేడా చూపించదు. ఆ తరువాత నా వైపు చూస్తూ, మాత జన్మ తీసుకున్నది ఆ ప్రేమను మేల్కొల్పడానికి, దేవలోకాలను చుట్టి ఉండే ఆ ప్రేమను భూమి మీద జాగృతపరచడానికే. తన జీవితంలోని ప్రతి క్షణం ఆమె అదే చేస్తున్నది. చూసారా మాస్టర్స్, సీతామాత ద్వారా ప్రేమ అనేది ఎలాగా పరుచుకొని పోతూ ఉన్నదో. ఆమె ప్రజెంట్లో లేకపోయినా ఆమెతో ఉన్నవాళ్ళు ఆమెలో ఉన్న గుణాన్ని, ఆమెను ఐడెంటిఫై చేయగల ఫ్రీక్వెన్సీలో వాళ్ళు ఉన్నారు. సో ఒకసారి డాక్టర్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు కూడా చెప్పారు, స్నేహం చేసేటప్పుడు కూడా ఉపేక్ష అని చెప్పారు. చూసుకొని చేయాలి. మనము ఎవరితో అయితే ఉంటామో వాళ్ళ విధానాలు కూడా మనము ప్రవర్తిస్తూ ఉంటాము.
ఆ ఫ్రీక్వెన్సీలోనే ఆ వే ఆఫ్ బిహేవియర్లోనే మనము ఉంటూ ఉంటాము. అందుకే ఎప్పుడైనా స్నేహం అనేది కూడా స్వచ్ఛంగా, నిజాయితీగా, పవిత్రంగా ఉన్న చోటనే ఆ స్నేహము ఇలాంటి ఒక ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రేమ అనేది ఎలాగా ప్రసరించాలో, అసలు ప్రేమ అంటే ఏంటి, ప్రేమకు విలువ ఏంటి, ప్రేమకు ప్రతిరూపాన్ని సీతాదేవి మనకి పుస్తకంలో చూపిస్తూ ఉన్నారు. సో అండి, ప్రేమ అంటే తలకొరిమి పెడతాడు కొడుకు అన్న ఒక ఆశని ప్రేమగా తల్లి తీసుకుంటుంది. దాని పేరు ప్రేమగా చిత్రీకరించబడుతుంది. అలానే వృద్ధాప్యంలో వాళ్ళకి ఆసరాగా ఉంటారని బిడ్డల్ని కనటం అనేది ఒక ప్రేమగా, జీవితం వాళ్ళకి అంకితం చేసేస్తున్నాం అనేది ఒక ప్రేమగా చిత్రీకరించబడుతూ ఉంటుంది. స్నేహంలో కూడా అవసరాలకి ఉపయోగపడతారని కొన్ని పరిచయాలు పెంచుకుంటూ చేసే స్నేహాలు కూడా స్నేహము అనేది అనుకుంటూ అది మరి నిజాయితీ లోపం ఉంటూ ఉంటుంది. ఇలాగ చాలా అండి, వెళుతూ ఉంటే చాలా చెప్పుకోవచ్చు. ఒక భార్యాభర్తల బంధమైన తీసుకోవచ్చు, అక్కడ ప్రేమ అనుకుంటారు. అది ప్రేమ అంటే ఎప్పుడు ఇలా సీతాదేవి సర్వకాల సర్వావస్థలు ఎందు ఆమె ఒక రకంగానే ఉన్నారు. అలా ఉండగలగటమే ప్రేమ. ప్రేమకు ప్రతిరూపం అదే అండి. అప్ అండ్ డౌన్స్, కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, ఈ లేకపోతే సంసారం బాగోదు, ఇవన్నీ అండి ఏడవలేక చెప్పుకునే మాటలు. ఎంతో ఉన్నతంగా, ప్రేమపూర్వకంగా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ, అది భార్యాభర్తల బంధం కావచ్చు, స్నేహం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తోడబుట్టిన వాళ్ళుగా, ఏదైనా సరే అలా ఉన్న ప్రేమలో ఆ ప్రేమ అక్కడ ఇలాంటి అదృశ్యమైనవి కూడా దృశ్యంగా మారుతూ ఉంటాయి. అదే ప్రేమకున్న శక్తి అని సీతాదేవి ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.